పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ కౌన్సిలర్ భర్త మాధవ్ రెచ్చిపోయాడు. 2 ఏళ్లుగా విద్యుత్ బకాయిలు కట్టకపోవడంతో బిల్లు అడిగేందుకు లైన్మెన్ శేష్ కుమార్ వెళ్లాడు. దీంతో కోపంతో ఊగిపోయిన కౌన్సిలర్ భర్త లైన్మెన్ శేష్ కుమార్ పై పైపులతో మాధవ్ దాడికి దిగాడు. అనుచరులతో కలిసి రోడ్డుపైనే మాధవ్ హంగామా చేశాడు. ఘటనలో బాధితుడి చొక్కా చిరిగిపోయింది. దీంతో మాధవ్ పై పోలీసులకు శేష్ కుమార్ ఫిర్యాదు చేశాడు. టౌన్ లో శేష్ కుమార్ లైన్మెన్ గా పనిచేస్తున్నాను అండి. వడ్డవల్లి పాత బస్ స్టాండ్ ఏరియాలో శాస్త్రి అన్ని ఈ లైన్ లో పనిచేస్తూ ఉండగా ఈ రోజు డీలిస్ట్ ఎలిగేషన్ వల్ల మేము వర్క్ ఎలిగేషన్ వల్ల సర్వీసులు డిస్కనెక్ట్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. అందులో మాజీ కౌన్సిలర్ అని మాధవ్ అనే అతను యొక్క సర్వీసు 2022 నుంచి పేమెంట్ అవ్వడం లేదు. అతని షాప్ ఓనర్ని అది మేము ఫీజులు తీస్తామని చెప్పగా మమ్మల్ని మీరు ఆఫ్టర్ లైన్మెన్లు మీరెవరు పీకేది మీ సంగతి తెలుస్తామని మాట్లాడి ఫీజులు తీసుకొని బయటకు వెళ్ళాము. ఈ లోపల మా ఏఈ గారికి ఫోన్ చేసి మాట్లాడి ఇలాగా మీ స్టాఫ్ తీశారు, పెట్టిస్తారా పెట్టిరా అని అడగడం వల్ల మా ఏఈ గారు మళ్ళీ మాకు ఫోన్ చేసి పెట్టిరండి అబ్బాయి, పెద్ద విషయం చేసుకోకండి, ఆయన కౌన్సిలర్ అంట, అలాగా మాట్లాడే పరిస్థితి తెచ్చుకోకండి అని అంటే పెట్టడానికి రిటర్న్ వచ్చాము. రిటర్న్ వచ్చేసరికి నేను కౌన్సిలర్ని, నా సంగతి తెలుసు కదా, మీకు ఎక్కడ కనపడితే అక్కడ తంతాను, నేను బిల్లు కట్టాల్సిన అవసరం ఉంది నీకు, ఎవడు అడగడానికి అని నోటికి వచ్చినట్టు మాట్లాడి మా యొక్క స్టాఫ్ని మా డిపార్ట్మెంట్ని కూడా నోటికి వచ్చి